ఆంధ్రాకి సంబంధించినవి కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తటస్థ మేధావులు కరువు అవ్వడం ప్రమాదకరం. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు రెండు వెర్షన్స్ని బాధ్యతగా చెప్పేవాళ్ళు, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వెర్షన్ పోయింది. దాంతో ఎవరి చెప్పింది రైట్ అని వాళ్ళకి చెప్పుకునే విధంగా వాళ్ళ మీడియాలు కూడా అలాగే తయారైంది. ఇదివరకు మీడియా బాధ్యతాయుతంగా స్పందించేది. ఇప్పుడు కాగ్లో వచ్చిన నివేదికలో ప్రతిపక్షం చెప్పినా అధికార పక్షం చెప్పినా ఏది ఆధారం చూపెట్టండి అని అడిగేది మీడియా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో దానిని వాళ్ళ తరపున వీళ్ళు వాదించడం ప్రారంభించారు. ఈవెన్ డిబేట్స్లో కూడా అదే జరుగుతుంది. ఈ మధ్యన జగన్ పాలనలో జోరు సంక్షేమం అభివృద్ధి అంటూ నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. రెవెన్యూ మూలధనం రెండు కలిపి మొత్తం అభివృద్ధి వ్యయం వైఎస్ జగన్ పాలనలో గణనీయంగా పెరిగిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 19-20లో మొత్తం అభివృద్ధి వ్యయం 1.10 లక్షలు కాగా 23-24లో 1.67 లక్షల కోట్ల గణనీయంగా పెరిగినట్టు నివేదిక ప్రస్తావించింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల మొత్తం దాదాపు 65% పెరిగిందని నమోదైందని నివేదిక స్పష్టం చేసి స్థిరమైన వృద్ధి ఆధారంగా సంక్షేమ రంగాలను బలోపేతం చేయడంపై గత ప్రభుత్వ ప్రాధాన్యతకు ఇది నిదర్శనంగా నిలుస్తోందని చెప్పింది. గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్డీపీలో 4-9% పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 23-24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4%తో అతిపెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6% వాటాను కలిగి ఉంటాయి. ప్రధానంగా రవాణా, నీటిపారుదల, ఇంధన రంగాల పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక చెప్పింది. 23-24 మొత్తం రెవెన్యూలో దాదాపు 48.59% జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్ లాంటి తప్పనిసరి ఖర్చులు కేటాయించినట్టు నీతి ఆయోగ్ నివేదిక చెబుతోంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల నమోదైంది. 23-24లో మొత్తం ఆదాయ వసూళ్లలో దాదాపు 52% సొంత పన్నుల ద్వారా సమకూరినట్టు వెల్లడించింది. ఇందులో వస్తు సేవల పన్నులు అత్యధికంగా 35.5% వాటా కలిగి ఉంటాయి. తర్వాత జీఎస్టీ 34.1%గా నమోదైంది. రాష్ట్ర సొంత ఆదాయం వైఎస్ఆర్సీపీ హయాంలో దాదాపు 48% వృద్ధిని నమోదు చేసిందని నీతి ఆయోగ్ చెబుతోంది.